నేను చాలా సార్లు కమలాపురానికి వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన ఈరోజు చూస్తున్నాను. వేదిక పైనుండే తెలుగుదేశం జనసేన నాయకులు, వేదిక ముందు నుండే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ, అదే మరిగా జన సైనికులకి కడప పార్లమెంట్ మొత్తం రా కదిలి రా అని పిలిపిస్తే కమలాపురం కాలు దువ్వింది. కడప గడప గడప యుద్ధానికి సిద్ధంగా వచ్చారు. ఇది నా గుండెల్లో శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. ఈ రోజు ఈ ప్రజానీకం ఈ కమలాపురంలో చూసి చెప్తున్నాను, జగన్ పని అయిపోయింది. ఇది నా స్వార్థం కోసం కాదు, ఇక్కడుండే యువత భవిష్యత్తు కోసం, ఈ జిల్లాలో ఉండే రైతు భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉండే మహిళ భద్రత కోసం, ప్రతి ఒక్కరికి లాభం జరగాలంటే జగన్ పోవాలి, రాష్ట్రం బాగుపడాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మీకు పిలిపించాను. రా కదలి రా. నేను మీకు అందుబాటులో ఉంటాను. మీ సహకారం లేకపోతే, మీలో చైతన్యం లేకపోతే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నా ఒక్కడి చేతుల్లో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, కడపలో అన్ని సీట్లు గెలిపించారా లేదా మీరు? 2019కి ఇప్పటికి మీ పరిస్థితులు మారాయా? మీ ఆదాయం పెరిగిందా? మీకు ఉద్యోగాలు వచ్చాయా? రైతు జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? కడపలో ఎవరికైనా న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఒకడికి న్యాయం జరిగింది. ఆ ఒక్కడే జగన్ రెడ్డి. అవునా కాదా? ఇంకా ఒకరిద్దరున్నారు, చెప్తాను నేను మీకు. ఈరోజు మేము అడుగుతున్నా, ఒక్క సాగునీటి ప్రాజెక్టు తెచ్చాడా ఇక్కడికి? కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా ఇప్పటికి? రైతులకు డ్రిప్ ఇచ్చాడా ఈరోజు? ఇన్ని మాటలు మాట్లాడాడు తమ్ముళ్ళు. మాటలు కోటలు దాటాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, కమలాపురం సాక్షిగా కోరుతున్నా, ఇక్కడే ఈ స్పందన ఉందంటే మీకు ఏమాత్రం అనుమానం లేదు, పులివెందల్లో కూడా ఈసారి తెలుగుదేశం పార్టీని రావాలా లేదా? ఎందుకు ఇది ఎన్ని అడుగుతున్నారంటే, ఎవరైనా ఏమైనా మాట్లాడితే మన పులివెందులు అడిగారు, ఇన్ని మాట్లాడుతున్నావు, ఇన్ని ఎలక్షన్లో గెలిపించాం, మాకు వరగబెట్టింది ఏంటని పులివెందుల్లో అడిగే పరిస్థితికి వచ్చారు. ఇది వాస్తవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం రాష్ట్రం అంతా ఇలాంటి సీఎం మాకు వద్దంటే పులివెందుల వాళ్ళు ఇలాంటి వాడిని మేము గెలిపించామని బాధపడుతున్నారు. సొంత జిల్లాలో కరువు వచ్చింది, 35 మండలాలు కరువు బాధన పడ్డాయి. 20 సంవత్సరాల్లో ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ పడలేదు. అవునా కాదా? కరువు వచ్చిందా లేదా? కరువు వచ్చిందంటే చేతుల పైకి ఎత్తండి. ఒక్క మండలాన్ని కరువు మండలంగా డిక్లేర్ చేశాడా ఈ ముఖ్యమంత్రి? అధికారులు వెళ్ళారు,
జిల్లాలో కరువు తీవ్రంగా ఉందని చెప్పారు. చెప్పితే నా సొంత జిల్లాలో కరువు రావడం ఏంటని ఫైల్ తీసి వాళ్ళ ముఖాన్ని కొడితే వాళ్ళు చిన్న బుచ్చుకొని తిరిగి వచ్చారు. అదే నేనుంటే కరువు డిక్లేర్ చేయడమే కాకుండా కేంద్రాన్ని మెప్పించి డబ్బులు తీసుకొచ్చి ఈ రైతాంగాన్ని ఆదుకునేవాళ్ళం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన నేను అడుగుతున్నా, ఈరోజు పులివెందుల్లో కానీ కడప పార్లమెంటు తమ్ముడు ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అన్నాడు. అన్నాడా లేదా? కథలు చెప్పాడు. కడాన బాబాయ్ హత్య. ఊ కిల్డ్ బాబాయ్, ఊ కిల్డ్ బాబాయ్. తమ్ముళ్ళు, ఈ స్టోరీ చూస్తే టాలీవుడ్ బాలీవుడ్ సినిమాలను మరిపించే విధంగా ఉంది. మలుపుల మీద మలుపులు, అవునా కాదా? సస్పెన్స్ మీద సస్పెన్స్, అవునా కాదా? 2019 మార్చి 15వ తారీఖున వివేకాన్ని ఘోరంగా చంపేశారు. ఆ రోజు సొంత ఛానల్ డబ్బా, సాక్షి డబ్బా, అవునా కాదా? ఏమని వచ్చింది ఆ డబ్బాలో? ఏమని వచ్చింది? గుండెపోటుతో చనిపోయాడని వచ్చిందా లేదా? వచ్చిందా? జ్ఞాపకం ఉందా? రక్తం చూసిన తర్వాత అప్పుడు మాట మార్చేసి గుండెపోటు కాదు రక్తపు వాంతులని మాట మార్చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోస్ట్ మార్టం అయింది. అది కూడా వీళ్ళు చేయకూడదు అనుకున్నారు. ఆయన కూతురు పట్టుబట్టింది. దీంట్లో ఏదో మోసం ఉంది. పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేసి అతి కిరాతకంగా తల మీద ఇష్టానుసారంగా గొడ్డలు పెట్టలేసి బ్రెయిన్ కూడా బయట వచ్చి చిల్లా చెదురైపోయిందంటే అప్పుడు మాట మార్చేశారు. ఈరోజు నాకు నాన్న లేడు, బాబాయిని కూడా చంపేశారు, దిక్కులేని బిడ్డ అయిపోయానని జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకం ఆడాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జ్ఞాపకం ఉందా మీకు? ఈ కడప గడ్డ పైన అడుగుతున్నా ఈ క్వశ్చన్స్ కి సమాధానం చెప్పే ధైర్యం ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని నేను అడుగుతున్నా. తర్వాత మీరు చూడండి, సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రని కత్తి నా చేతికి పెట్టి స్టోరీ రాశాడు ఈ దుర్మార్గుడు. అవునా కాదా?